మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. కాస్త అవగాహన చేసుకొని నలుగురితో మాట్లాడి, కొంతమంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి, కొంతమంది ఇంటలెక్చువల్స్తో మాట్లాడి, అందరితో మాట్లాడిన తర్వాత ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. వారు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, RINL ఆల్సో డిఫాల్టెడ్ ఆన్ ద కెపెక్స్ లోన్ రీపేమెంట్స్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఇన్ జూన్ 2024. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంటు కట్టాల్సినటువంటి అప్పులు కూడా, తీసుకున్నటువంటి అప్పులు రీపేమెంట్ కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. డిఫాల్ట్ అయిపోయింది, అది కూడా కట్టలేనటువంటి పరిస్థితిలోకి వచ్చింది. ఇన్సాల్వెన్సీలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది, NCLTకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి పరిస్థితికి ఈరోజు, అంటే ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, దేశంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి పేరుగాంచినటువంటి RINL ఈరోజు ఈ పరిస్థితికి వెళ్ళిపోతే, రేపు దేశంలో మిగిలినటువంటి పరిశ్రమలు కానీ, లేదా దేశంలో ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈరోజు ఈ పరిస్థితికి వెళ్ళిపోతే, రేపు దేశం తాలూకా ఇమేజ్ బ్యాంకులో దీంట్లో కానీ, లేదా ఇతర దేశాల విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలనే కాపాడలేనటువంటి పరిస్థితిలో దేశం ఉంది, భారతదేశం ఉంది అనేటువంటి పరిస్థితి ఎక్కడ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మేము ఈ రివైవల్ ప్యాకేజ్ ఇస్తున్నట్టుగా ప్రకటన అర్థమవుతా ఉంది అనేటువంటిది కొంతమంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్పేటువంటి అంశం. సో దీని ప్రకారం ఒకవేళ మీరు కాపాడాలన్నటువంటి ఉద్దేశం ఉండుంటే సరే, ఈ ప్రకటనలతో పాటు ఏదైతే సెంటిమెంట్గా ఉన్నటువంటి ప్రైవేటైజేషన్ ఇష్యూ ఏదైతే ఉందో దాని మీద ఎక్కడ కూడా ప్రకటన చేయలే. ప్రైవేటైజ్ చేయబోమని కానీ, లేదా ప్రైవేటైజేషన్ చేసినటువంటి ప్రకటన వెనక్కి తీసుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని కానీ, లేదా రానటువంటి కాలంలో ఆ తాలూకా ఆలోచనని పూర్తిగా దాన్ని ఆపేస్తున్నాం అనేటువంటి విషయం కానీ ఎక్కడా కూడా మీరు ప్రకటన చేయలేదు. అనేక అనుమానాలు తావిస్తూ ఉంది. ఈరోజు పేమెంట్స్ తీసుకునేటువంటి దానికి, ఎందుకంటే అనేక రకాలైనటువంటి సప్లైస్ చేసేటువంటి సంస్థలు ఉన్నాయి. ఈరోజు టాటా కానీ, జిందాల్ కానీ, లేదా NMDC కానీ, ఇలాగ అనేక సంస్థలు ఈరోజు ప్లాంట్ ఆపరేషన్స్లో కానీ, లేదా కావాల్సినటువంటి రా మెటీరియల్స్లో కానీ ఈరోజు సప్లై చేసేటువంటిది కంపెనీలు చాలా ఉన్నాయి. ఈరోజు ఈ డబ్బు వస్తే సహజంగా మనందరికీ తెలుసు, ఒక అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి ఏదో రూపంలో తీసుకున్నటువంటి వ్యక్తికి ఏదో రూపంలో డబ్బు వస్తుందనంటే అప్పు ఇచ్చినటువంటి వారందరూ కూడా వారిని చుట్టుముట్టేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఈరోజు జిందాల్కి ఒక 1000 కోట్ల రూపాయలు, లేదా టాటాకు ఒక 800 కోట్ల రూపాయలు, లేదా NMDCకి ఒక 3000 కోట్ల రూపాయలు, రేపు పొద్దున ఈ పేమెంట్స్ అన్నీ కూడా మీరు చేసేస్తే మరి మీరు ఇచ్చినటువంటి డబ్బు దేనికి ఉపయోగపడుతుంది? రేపు అంతకంటే ప్రమాదకరం ఏంటంటే, VRS ఎందుకు మీరు ఇనిషియేట్ చేశారు? ఇప్పటికే 7.2 మిలియన్ మెట్రిక్ టన్స్ కెపాసిటీతో నడవాల్సినటువంటి ప్లాంట్ కేవలం 60% కెపాసిటీతో నడుస్తూ ఉంది. 3 బ్లాస్ట్ ఫర్నెస్లతో నడవాల్సినటువంటి ప్లాంట్ 2 బ్లాస్ట్ ఫర్నెస్లు మాత్రమే ఆపరేషన్లో ఉన్నాయి. మరి ఉన్నటువంటి 20,000 మంది కెపాసిటీతో నడవాల్సినటువంటి యూనిట్ ఈరోజు కేవలం 11,000 12,000 కెపాసిటీతో నడుస్తూ ఉంది. మరి ఇంకా ఉన్నటువంటి ఎంప్లాయీస్ని మీరు ఇంకా తగ్గించాలన్నటువంటి ప్రయత్నం చేస్తే ప్లాంట్ని ఏం చేయాలన్నటువంటిది మీ తాలూకు ఉద్దేశం. దాంతోపాటు 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను కూడా మీరు తీసేయాలన్నటువంటి నిర్ణయం చేశారన్నటువంటిది కార్మికులు చెప్తా ఉన్నారు. మరి దాని పరిస్థితి ఏంటి? వీటన్నిటికన్నా మించి మీరు చేసినటువంటి ప్రకటన తర్వాత, ఏదైతే 11,440 కోట్ల రూపాయలు ఇస్తామన్నటువంటి ప్రకటన చేసిన తర్వాత కూడా మీరు కార్మికులతో వెళ్ళి మాట్లాడండి. కార్మికులు ఏం చెప్తా ఉన్నారు? కార్మికులకి అనేక అనుమానాలు ఉన్నాయి. మీరేదో సంబరాలు చేసుకుంటేనో, మీ కూటమి నాయకులు మీరేదో స్వీట్లు పంచుకుంటేనో, కేకులు కట్ చేస్తేనో జరిగిపోయింది ఏం లేదు. కార్మికుల పక్షాన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్లాంట్ పక్షాన, ఈ ప్లాంట్ సెంటిమెంట్ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్, ప్లాంట్ కార్మిక సంఘాలు ఏదైతే పోరాట కమిటీ ఉందో, కార్మికులు ఉన్నారో, కార్మికులు ఏదైతే కోరుకుంటా ఉన్నారో ప్లాంట్ని సెయిల్లో మర్జ్ చేయాలనేటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అనేక సందర్భాల్లో స్టీల్ ప్లాంట్ ట్యాక్స్ రూపేణా ప్రభుత్వాలకి దాదాపు 55,000 కోట్ల రూపాయలు ట్యాక్సులు పే చేసింది. రూపాయి 2 రూపాయలు కాదు, 55,000 కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపేణా పనిచేసింది, వాళ్ళు పేమెంట్లు చేయడం జరిగింది.